జనవరి 3వ తేదీ నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయబోతుంది. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలైతే జరుగుతున్నాయి. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అలాగే ఈ సమావేశాలు ప్రారంభం చేయాలని నిర్ణయించింది. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరిలో సమావేశాలు నిర్వహిస్తారు. సంక్రాంతి అనంతరం 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. జనవరి 3వ తేదీ నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు జరుగుతున్నాయి. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సమావేశంతో సన్నాహక సమావేశాలు ప్రారంభిస్తారు. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి సమావేశాలుంటాయి. సంక్రాంతి అనంతరం 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు జరుగుతాయి. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవాని, ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన కరెక్ట్గా నెల రోజుల తర్వాత ఏదైతే జనవరి 3వ తేదీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సమావేశం అవుతుంది. అయితే ఇక వచ్చే నెల 3 నుంచి సన్నాహక సమావేశాలు జరగబోతున్నాయి. మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు, మాజీ మంత్రులు, అదేవిధంగా కొంతమంది ముఖ్య నేతలు అందరూ కలిసి జనవరి 3వ తేదీ నుండి 12వ తేదీ తెలంగాణ భవన్ లో పార్లమెంటు వారీగా సమీక్ష సమావేశాలు కొనసాగుతాయని చెప్పని వెల్లడించడం జరిగింది. సంక్రాంతి పండుగల నేపథ్యంలో మధ్యలో 3 రోజులు విరామం ఇచ్చినట్టు మిగతా నియోజకవర్గాలు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతాయి. అయితే 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా మొత్తం 10 రోజుల పాటు ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, ఖమ్మం, వరంగల్, భువనగిరి ఈ 10 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత అంటే మధ్యలో 13, 14, 15 గ్యాప్ ఇచ్చి 16 నుంచి 21 వరకు నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ యొక్క సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల వారికి ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరినీ కూడా ఈ సమావేశాలకి పిలవడం జరిగింది. సో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత కోసం ఒకే తాటి పైన ఉంటాయి. నిజంగా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించే విధంగా వీలైనంత వరకు మెజార్టీ సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా పార్టీ నేతలు చెప్పారు. అయితే గతంలో కారు 16 స్లోగన్ తో 16 పార్లమెంట్ స్థానాల్లో టార్గెట్ గా వెళ్ళారు. కానీ
కేవలం 9 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి కొంతవరకు తగ్గే సూచనలు ఉన్నప్పటికీ కూడా వీలైనన్ని మెజార్టీ సీట్లు సాధించాలన్న ఆలోచనలో ప్రస్తుతం పార్టీ ఉంది. సో ప్రస్తుతం కేవలం ఈ సమావేశాలు జరగడానికి ఒక నెల రోజుల క్రితమే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు పార్టీ న్యాయదర్శనలో మిగిలి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ విచారణల పేరుతో చేస్తున్న క్రమంలో పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా చూడాలి భవాని. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.